కేకే విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ రోడ్, డాక్టర్ వీధి, కరీంనగర్. పాత్రికేయ మిత్రులకు అందరికన్నా నమస్కారం, జై శ్రీరామ్. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2023 నుంచి పడితే మొన్న లాస్ట్ 2025 జనవరి మన మాజీ మున్సిపల్ కమిషనర్గా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వెళ్ళిపోయేదాకా, దాకా అతని పదవీకాలం అయిపోయేదాకా ఆర్టీఐలో మేము మున్సిపల్కి సంబంధించి ఎంత ఫండింగ్ వచ్చింది, ఏ విధంగా వినియోగం చేసిర్రు, ఎంతవరకు ఖర్చు చేసిర్రు, ఎంతవరకు దాన్ని దుర్వినియోగం చేసిర్రు అని చెప్పేసి మేము ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో గాను మొత్తం మాకు 15 అంశాల మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 15 అంశాలను ప్రతి ఒక్క దాన్ని బైపర్గేషన్ చేసుకుని ఎంబీల రూపకంగా కూడా మేము ముంగడ పెట్టినాం, ఇవన్నీ సాక్ష్యాల రూపకంగా. దాంట్లో మొదటగా సబ్జెక్ట్ వచ్చేసి భీమ్గల్ మున్సిపల్లోని 1 నుంచి 12 వార్డుల వరకు చెట్ల పెంపకంగా అయిన ఖర్చు 15,86,628 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మొత్తం 2 సంవత్సరాలలో చెట్లు పెట్టినందుకు 1 నుంచి 12 వార్డులలో మొత్తం 12 వార్డులలో దానికి అయిన ఖర్చు వచ్చేసి 15,86,628 అయితే 381/2022 ఎంబీ నెంబర్ వచ్చేసి కాంట్రాక్టర్ సిహెచ్ రాకేష్. బ్యాంబూ స్టిక్స్ 381, 386, 384, 380, 445, 472 ఇక్కడ దాకా ఎంబీస్ నెంబర్. కాంట్రాక్టర్ పేరు వచ్చేసి సిహెచ్ రాకేష్, బొదిరే తిరుపతి. వీళ్ళిద్దరి పేరు మీద బ్యాంబూ స్టిక్స్ అని మెన్షన్ చేసి 84,000 రూపాయలు, 94,000 రూపాయలు, 92,000 రూపాయలు, 90,000 రూపాయలు, 92,000 రూపాయలు, ఇన్ని లక్షలు ఓన్లీ ఫర్ బ్యాంబూ స్టిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను యాజ్ ఈరోజు రిప్రజెంటేటివ్గా, టౌన్ రిప్రజెంటేటివ్గా ఉండకన్నా ముందు నా వ్యాపార రీత్యా నేను మున్సిపల్కి సంబంధించి బ్యాంబూ స్టిక్స్ నేను సప్లై చేయడం జరిగింది. నా దగ్గర పూర్తి ప్రత్యక్ష సాక్షి నేనే కాబట్టి నాకు ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు 1,70,000 రూపాయలు మాత్రమే. వీళ్ళు ఇచ్చిన ఖర్చు సుమారు 5 లక్షల ఖర్చు ఉన్నది. మిగతా 3,30,000 రూపాయలు ఎక్కడికి పోయినాయి? మొదటి ప్రశ్న. తర్వాత పత్రికా విలేకరు సమస్యను మీ దాకా తీసుకొచ్చి సమస్యను మీ ద్వారా ప్రజలకు తెలపాలని, అదేవిధంగా ఈ అవినీతిని బయట పెట్టాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. మాతో పాటు మీరు కూడా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే అవినీతి చేసారో వాళ్ళందరినీ చర్యలు తీసుకునేలా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాది 6th వార్డ్ అన్న. 6th వార్డులో 2 బోర్లు వేసినట్టుగా బిల్లు పెట్టుకున్నారు, ఎంబీలు పెట్టుకున్నారు. 6th వార్డులో ఒక్క బోరు కూడా వేయలేరు, ఒకటి. రెండోది యూత్ రూమ్ అని చెప్పేసి బొరన్మాన్ యూత్ రూమ్ దగ్గర బోర్ వేసినట్టు, మోటార్ వేసినట్టుగా బిల్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ కూడా అడిగి పోదాం, యూత్ రూమ్ చుట్టూరుగా తిరుగుదాము, ఎక్కడైనా బోర్ ఉంటే అడుగు, ఎక్కడ బోర్ లేదు. బోర్లు వేసినట్టుగా అన్ని బిల్లులు తీసుకోవడం, ఇదే తీసుకోవడం, టైలర్స్ అని చెప్పి బిల్లు తీసుకోవడం, అన్నీ ఫ్రాడింగ్ బాగా జరిగింది. ఇదంతా పందులు సంగతి. పందులు పట్టేటప్పుడు పందులను అందరినీ తీసుకొచ్చి లోపల కూడబెట్టి వాళ్ళను అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళని కూర్చోబెట్టి పందులు పట్టిండ్రు. పందులు పట్టి వాళ్ళకు ఉల్టా రివర్స్ డబ్బులు ఇచ్చిపోతారు. పందులు పట్టుకపోయిన వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయంగా వీళ్ళు 1,200 పందులు పట్టిరని చెప్పేసి 2,72,000 రూపాయలు ఇదే ఇంట్లో పెట్టిర్రు. మళ్ళీ 46 లక్షలు కూడా మళ్ళీ పందులు పెట్టినట్టు మళ్ళీ అందులో 86,000 పెట్టిండ్రు. ఇట్లా ప్రతిదీ డబుల్ 3 అంతలు 4 అంతలు పెట్టుకుంటా ప్రతిదీ ఇట్లా ఫ్రాడింగ్ చేసిండ్రు. ఈ ఫ్రాడింగ్ అంతా బయటకు వచ్చి ఎవరు ఫ్రాడింగ్ చేసినా అందరినీ శిక్షించాలని, అందరు శిక్ష పడేంత వరకు ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాము. కొన్ని ఎవిడెన్స్తో చూపిస్తాం మీకు. ఒకటి ఫస్ట్ వార్డులు అని చెప్పిండ్రు, 2 బోర్లు 2 మోటార్లు అని చెప్పారు. అక్కడ మాత్రము ఫస్ట్ వార్డులో పాతది నర్సరీలో వేసిన దాన్ని ఆ బోర్ పెట్టింది, అదొకటి ఉన్నది. ఇంకోటి కర్నెగల్లిలో 2 అన్నారు. కర్నెగల్లిలో 2 అంటే అవి 2 కూడా వాళ్ళు సొంతంగా వేసుకున్నారు. ఈ వార్డు వాళ్ళు ఒకటి, ఆ వార్డు వాళ్ళు సొంతంగా వేసుకున్నదాన్ని కూడా వీళ్ళు బిల్లు వేసుకోవడం జరిగింది. ఇంకోటి బ్రహ్మంగారి గుట్టకు అన్నారు. బ్రహ్మంగారి గుట్టకు కూడా ఎవిడెన్స్తో మేము అడిగితే వాళ్ళకు సంఘం మేము వేసుకున్నాం, ఇది మా పైసలతో మేము వేసుకుంటే వాళ్ళు మాకు ఇస్తానని ఇవ్వలేదు, కానీ వాళ్ళు బిల్లు వేపుకున్నారు. వీళ్ళ మనకు ఎవిడెన్స్ ఎంబీలలో చూపిస్తున్నారు. అంటే అట్లా విచ్చలవిడిగా బోర్లు అనేది వేసుకుంటా విచ్చలవిడిగా బోర్లు మోటార్ల పైన 34 లక్షలు వాళ్ళు వేస్తే ఒక 3-4 బోర్లు వేసిండొచ్చు, కానీ 20 బోర్లు వేసినామన్నట్టు మోటార్లు ఇచ్చినామన్నట్టు చూపిస్తున్నారు. ఇంకోటి అదేవిధంగా
అన్ని వార్డులలో మొరం పోయించినామని చెప్పిండు. గ్రావెల్ 1,32,000 చెప్పిండు. మొరం పోయేదానికి ఎన్ని వార్డులు మిగిలినాయి? మొత్తం సీసీ రోడ్లు ఉన్నాయి. మీకు వేరే వార్డులలో అయితే అన్ని సీసీ రోడ్ల మీద మొరం ఎట్లా పోస్తారు? పోస్తే ఒకటో వార్డులో కూడా 2 సార్లు 3 సార్లు అన్నారు. మళ్ళీ ఒకటో వార్డులో శివాలయంకు ఒక శివాలయంకు పోసిరు మాత్రం వాస్తాం. దాంట్లో మిగతా మాకు మొరం అడిగితే మేము ఒకటో వార్డు నుంచి మాకు గట్టేరు అంటే మా దగ్గర డబ్బులు లేవు, మీకు మున్సిపాలిటీ పైసలు లేవు, ఏదంటే ఉంటే జేసీబీతో పని చేసిస్తామన్నారు. మరి ఇవన్నీ ఎక్కడికి నుంచి వచ్చినాయి? ఈ బిల్లులన్నీ లేపుకోవడం, 4 సార్లు మొరం పోసినాము 3 సార్లు మొరం పోసినాము అని చెప్పేసి బిల్లులు లేపేరులో ఏం బిల్లు ఉన్నాయి?